అవును బావా, నాకు ఒక విషయం చెప్పు. నువ్వు ఈ మధ్యన తాగుతున్నావు కదా, నిజం చెప్పు. నేను తాగడం అంటే నీ బొంద నీకన్నా మతోంది ఏంటి? ఎలా ఆ చిన్నప్పుడు నీకులాటోడే కాకరకాయ అన్నాడంట, పెద్ద అయ్యాక కేకరకాయ అన్నాడంట. అలా ఉంది నీ వరుస. ఈ మధ్యన కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నావు. చే నీ మీద ఒట్టు, నేను తాగడం ఏంటే మతి లేకుండా కానీ తాగేనా? మరి ఇదేంటిది, నువ్వు తాగకపోతే మన ఇంట్లోకి ఎలా వచ్చింది? పైన తుడుతుంటే గదిలో కనిపించింది. ఇంట్లో తెలిసిపోందరా బాబు తాగినట్టు. బజా బాబా బజా అది 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 మందు మాట పక్కనట్టు. నువ్వేంటే బాబు ఈ మధ్య అంత అందంగా వస్తున్నావు నాకు. సూపర్ ఉన్నావు నువ్వు. ఏం వాడుతున్నావు? ఆ బ్యూటీకి కారణం ఏం వాడుతున్నావు చెప్పే బాబు. అలా ఎక్సలెంట్గా ఉన్నావు నీ మొహమ్మద్దిని. నువ్వు మరీ బావా, నేను ఎక్కడ అందంగా ఉన్నాను? నువ్వు అందంగా లేకపోవడం ఏంటే, కల్పన రాయిలాగా, ఐశ్వర్య రాయిలాగా, సూర్య కాంతంలాగా, కావుకొచ్చిన పనస పండ్లా నిగ 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 నిగలాడితే మెరిసిపోతున్నావు. చాలా సూపర్. సరే సర్లే బావా, అప్పుడప్పుడు తాగకపోతే మరీ ముద్దపప్పు అనుకుంటారు. ఇప్పుడు తాగుతావా? ఆమ్లెట్ వేయమంటావా లేకపోతే రేపు తాగుతావా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలని. అమ్మా బతికేంట్రా బాబు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.